సభకి నమస్కారం. ఈరోజు గృహ నిర్మాణ శాఖ తరపున 3 లక్షల ఇళ్లను పూర్తి చేసిన సందర్భంగా ఇళ్ల ప్రారంభోత్సవానికి, అదే రాబోయే సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో కొత్త ఇళ్ల నిర్మాణానికి శాంక్షన్ లెటర్స్ ఇవ్వడానికి వచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి, అభివృద్ధి ప్రదాత, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తే గత ప్రభుత్వం దాన్ని అహర్నిశలు రాత్రింబవళ్లు కూడా కష్టపడి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడి దాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్న మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా సహచర మంత్రులు సోదరులు జనార్దన్ రెడ్డి గారికి, రాంప్రసాద్ రెడ్డి గారికి, మా చైర్మన్ తాతయ్య బాబు గారికి, అదేవిధంగా అధికారులకు, ఉన్నతాధికారులకు, కలెక్టర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. ఎందుకంటున్నానంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కేవలం 5.5-6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 16-17 నెలల్లోనే 3,192 ఇళ్లు పూర్తి చేశామని చెప్పేసి సగర్వంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. నేను అంతేకాదు 5 సంవత్సరాల్లో వాళ్ళు 5.5-6 లక్షలు పూర్తి చేస్తే ఈ 3 లక్షలకు అదనంగా మరో 6-7 నెలల్లో మరో 5 లక్షల ఇల్లు పూర్తి చేస్తానికి ఈ గృహ నిర్మాణ శాఖ చర్యలు తీసుకుందని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. అంటే కేవలం 2 సంవత్సరాల కాలంలో 8 లక్షల ఇల్లు పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెన్గా మనం చేస్తామన్నా నేను. అంతేకాదు ఒకసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల కోసమే నేను పుట్టింది పార్టీ అని చెప్పుకున్న ప్రభుత్వం ₹1 కూడా ప్రభుత్వ నిధుల నుంచి, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వకోకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 2014-2019లో ఎస్సీలకి, ఎస్టీలకి 50,000, 75,000 రూపాయలు ఇస్తే దాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెనింగ్ మనం చేస్తా ఉన్నా నేను. మరి మన ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే గృహ నిర్మాణ శాఖ రివ్యూ మీటింగ్ లో ఒకటే చెప్పారు, పార్థసారథి ఈ 5 సంవత్సరాల కాలంలో 2009కి మళ్ళీ మనం ఎన్నికలకు వెళ్లే లోపల ఏ అర్హత ఉన్న పేదవాడికి కూడా నాకు ఇల్లు లేదు అని అనకూడదు, ఆ విధంగా మీరు కార్యాచరణ రూపొందించండి అని చెప్పేసి మా అందరికీ కూడా తెలియజేశారని చెప్పేసి మీకు మనం చేస్తామని. మరొక రివ్యూ మీటింగ్ లో మన చీఫ్ సెక్రటరీ గారు, నేను, మా శాఖ అధికారులు అందరూ కూడా వెళ్లి ఇన్ని ఇళ్లు ఇంకా నిర్మాణంలో సగంలో ఉన్నాయి సార్ అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని చెప్పేసి అడిగారు. సార్ మరి ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మనం ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చాము, బీసీలకి ఇవ్వలేదంటే వెంటనే బీసీలకి, ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, టీజీలకు మరి ₹1,00,000 అదనంగా శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తామని. ఈ రోజు చెప్తుంది గత ప్రభుత్వం మేమే సంక్షేమానికి పుట్టినిల్లు, మేమే సంక్షేమం చేశామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నా. మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామని. వారు మొట్టమొదటి సంవత్సరంలో పెన్షన్స్ కేవలం ₹2,250 ఇస్తే మన ప్రభుత్వం ₹4,000 ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే మొట్టమొదటి సంవత్సరంలోనే ఆ ప్రభుత్వం కంటే దాదాపు ₹20,000 పెన్షన్ రూపంలో అదనంగా ఇచ్చామని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాం. అదేవిధంగా అమ్మఒడి ఆ రోజు ఇంటింటికి తిరిగి పాదయాత్రలో చెప్పారు, మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పేసి. కానీ అధికారంలోకి వచ్చినాక ఒక్కరికి ఇచ్చిన విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి మనం చేస్తాం. ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తల్లికి వందనం ఇస్తా అన్నారో, రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. ఇందాక ఒక ముస్లిం మైనారిటీ సోదరిని మాట్లాడాను నేను. ఎంతమంది పిల్లలమ్మంటే 4 పిల్లలు అన్నారు. మీ పిల్లలకి తల్లికి వందనం వస్తుందంటే మా 4 పిల్లలకి వస్తుందని సగర్వంగా చెప్పిందని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాం. నేను ఈ రోజు మనం పెన్షన్ 4,000 ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నా కూడా, గత ప్రభుత్వం చేసిన అప్పుల మూలంగా ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా కూడా పక్క రాష్ట్రం తెలంగాణ కేవలం 2,000 ఇస్తుంది,
కర్ణాటక కేవలం 600 ఇస్తుంది, కానీ మన ప్రభుత్వం మాత్రం 4000 ఇస్తున్న విషయం కూడా మీరందరూ గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ రోజు పేపర్లో చూస్తా ఉన్నాం, రైతులకి మేమే ఏదో చేశామని చెప్పేసి. మీరు రైతులకి ధాన్యం తోలితే డబ్బులు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం రైతులకి అన్నదాత సుఖీభావ్ కింద 20,000 ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కౌలు రైతులకు ఇచ్చే అవకాశం లేకపోతే ఆ కౌలు రైతులది కూడా నాదే బాధ్యత అని చెప్పేసి దాదాపు కొన్ని లక్షల మంది కౌలు రైతులకి ఆ 6,000 కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా కూడా భరిస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తున్నాం. సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఈ ప్రభుత్వానికి ఏది కూడా సాటి రాదు. చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ గోటికి కూడా సరిపోదని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒక్కటే, కేవలం సంక్షేమ కార్యక్రమాల మీద నా ప్రజలు, నా భవిష్యత్తు తరాలు ఆధారపడకూడదు. నా పిల్లలకి, నా భావి తరాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లు చేస్తే ఆ కుటుంబాలు బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, వాళ్ళ కుటుంబాలకి సమాజంలో గౌరవం పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ 5 సంవత్సరాల కాలంలో మరి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆలోచనతో ఈ రోజు ఒక దీక్ష చేస్తున్నారు మన ప్రీతమ యువనేత లోకేష్ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. ఈ రోజు మనం సాక్షిలో చూస్తా ఉన్నాం, మేమే తీసుకొచ్చామని చెప్పేసి వారు సమాధానం చెప్పాలి. కడప జిల్లాకైనా సరే, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కి 2 సార్లు శంకుస్థాపన చేసిన ఆనాటి ప్రభుత్వం కనీసం 1 అరెకరం కూడా ఆ ఫ్యాక్టరీకి అందించలేకపోయిందంటే ఆ ప్రభుత్వ అధినేత యొక్క చిత్తశుద్ధి ఏమిటో మీరందరూ కూడా కడప వాసులుగా, మరి అన్నమయ్య జిల్లా వాసులుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రశ్నించాలని చెప్పేసి మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఆ స్టీల్ ప్లాంట్ కి ల్యాండ్ ఎలకేషన్ చేస్తమే కాకుండా నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనాయి. గండికోట రిజర్వాయర్ ఒక టూరిజం స్పాట్ గా ఉందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక బాత్రూమ్ గానీ, ఒక టాయిలెట్ గానీ కట్టించలేని విషయం మీ అందరికీ తెలుసు. ఈ రోజు దాని ఒక పెద్ద టూరిజం సెంటర్ గా చేస్తే ఈ ప్రాంత వాసులకి మరి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్న ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయల్ని కేటాయించిన విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ రోజు దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 7,28,000 ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన ఘనత కూడా మరి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తాను. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఏదో పరిపాలన అంటే కేవలం 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, ఒక ముఖ్యమంత్రి, ఒక మన ఉప ముఖ్యమంత్రి అనేది కాదు. ఇది 5 కోట్ల మంది ప్రజల జీవితాలకు సంబంధించిన రాజకీయం, పరిపాలన. మన భవిష్యత్ అంతా కూడా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో, ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ, ఆ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన బట్టి మన భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనవి చేస్తూ, మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సోదరుడు రాంప్రసాద్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, మరి మన తెలుగుదేశం కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.